Okay, friends. Andarki namaskaram. Once again, Andarki, I wish you all happy Shankranti Kanuka Pandaga. I hope you all had a good festival time today. We still have, the day is still not over. Okay. నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ టెంపుల్స్ ఇన్సిడెంట్స్ గురించి చాలా వివరంగా స్పష్టంగా ఒక డీటెయిల్ ప్రెస్ మీట్ వాజ్ కండక్టెడ్ డే బిఫోర్ యెస్టర్డే. దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి ఫర్నిష్డ్ టుడే ఇన్ దిస్ రిగార్డ్స్. The government and the police, along with all stakeholders, Mona Cheppinlaga, are making all out and continuous efforts towards safety, security and protection of temples in the state, which all of you are aware, meer andarki telusu. కార్యక్రమంలో ఏమేమి యాక్షన్లు మనం టేకప్ చేసినాము, ప్రివెంటివ్ యాక్షన్స్. అది టెంపుల్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ది సర్వే చేయడము, మ్యాపింగ్ చేయడము, వాళ్ళ జియో లొకేషన్స్ వరకు మనం రికార్డ్ చేయడం, క్యాప్చర్ చేయడం, తర్వాత సెక్యూరిటీ ఆడిట్ దాని మీద చేయడము. సో విచ్ ఈస్ ఏ అన్ప్రెసిడెంటెడ్ నంబర్స్ అన్నమాట. చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మనం కంట్రీలో కూడా ఎక్కడో ఏ పోలీస్ కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోలేదు. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ మెటిక్యులస్ సిస్టమాటిక్ యాక్షన్ తీసుకున్నారు. అండ్ యాజ్ వి స్పీక్ టుడే ద ఫిగర్స్ ఆర్ 13,296 ప్లేసెస్లో 44,521 cameras have been installed. అది 5th September తర్వాత లెక్కలు చూస్తేప్పుడు 31,260 cameras ఇన్స్టాల్ అయినాయి. ఇది ప్రాసెస్ ఆన్గోయింగ్ అనమాట. ఇది ఆగరు. రేపటి చూస్తే మీరు నంబర్స్ కూడా ఇంకా పెరిగిపోతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. వీఆర్ టేకింగ్ ద హెల్ప్ అండ్ సపోర్ట్ ఆఫ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్. ఇది ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే టెంపుల్ కమిటీస్, ప్రైవేట్ టెంపుల్స్ ఉంటే ప్రైవేట్ టెంపుల్స్, తర్వాత ఈవెన్ ఫ్రమ్ సిటిజన్స్, విలేజెస్, పబ్లిక్ వెల్ మీనింగ్ పీపుల్, తర్వాత పోలీస్, ఇక్కడ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా కూడా కెమెరాస్ డొనేట్ చేసి వీఆర్ గెటింగ్ ఇట్ ఇన్స్టాల్డ్. అదేవిధంగా ఈ టెంపుల్ అఫెండర్స్ గురించి మీరు తెలుసు, యాక్షన్ తీసుకునేది. దెన్ కమ్యూనల్ హార్మనీ కమిటీస్, మన విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్ 15,394 స్క్వాడ్స్ ఏర్పాటైంది. తర్వాత సిట్ కూడా ఏర్పాటైంది. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూస్. దీని మీద మనం కొన్ని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకు ఇప్పటి వరకు వచ్చినది. మొన్న నేను చెప్పినాము, అది మన దీంట్లో ఏమైనా కాన్స్పిరసీ యాంగిళ్ళు, లార్జర్ డిజైన్స్ ఏమైనా ఉన్నాయని, లేకపోతే ఎవరిది పాత్ర అట్లా కనపడుతుంది అని. ఆ ఇన్ఫర్మేషన్ వీఆర్ ఫర్నిషింగ్ టు యూ ఆల్ టుడే. See, this investigation of the cases so far has revealed deliberate attempts and involvement of vested interest groups and some political parties who seem to be behind these incidents, as well as the false publicity regards the incidents. This is in an attempt to disturb the communal harmony existing in the state, thereby cause unrest and disruption in the state. But చూస్తేప్పుడు in 9 cases there are direct and specific involvement of political party members
or affiliates. ఈ రాజకీయ పార్టీలు సంబంధించి వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు 9 కేసెస్లో, and police have arrested 15 persons so far in this connection. The list will be given to you. So that makes it very clear as with regards to that this is part of a larger design and a game plan. We appeal to all groups and political parties to refrain from such wrongful activities and indulging in false publicity and propaganda, and forthwith stop them. Police will take strong action against all such elements and individuals, including those who misuse social media and cyberspace. When we చూస్తున్నాము ఎక్కువ ఈ ప్రచారం propaganda ఈ సోషల్ మీడియా ద్వారా సైబర్ స్పేస్ ద్వారా కూడా, తర్వాత కొన్ని వేరే విజువల్ మీడియా ద్వారా కూడా ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు. మీకు తెలుసు కొన్ని కేసెస్లో కూడా మీడియా పర్సనల్ కూడా దే ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే బై దీస్ కైండ్ ఆఫ్ ఫాల్స్ పబ్లిసిటీ అండ్ ప్రొపగండా. We are proud of the legacy of communal harmony and brotherhood prevailing in the state amongst the people of the state of Andhra Pradesh. We appeal to all to come together, help ourselves to protect the temples and religious places in our state and maintain the peaceful and harmonious coexistence in the state. Thank you. To what extent is the political parties' involvement in these things? See, we are giving you the list. So they are all associated with political parties. So they have been arrested, action taken. These are facts. These are not, like conjectures or anything. Okay? And that is a matter of investigation. We can see very clearly involvement. ఈవెన్ అదర్వైజ్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ మొన్న కూడా చెప్పినాం, నేను చూపించాం నేను అందరికీ. ఒక ఇన్సిడెంట్ జరిగినాయి అనుకోండి, ఏ విధంగా రచ్చగొడుతున్నారు, డిస్టార్షన్, ఫాల్స్ ప్రాపగండా, దుష్ప్రచారం చేయడము, ఆరోపణలు పెట్టడము, ఈ భయం ప్రాంతం క్రియేట్ చేయడము, దాంతో ఈ రిలీజియస్ communal harmony which is existing in the state, అది డిస్టర్బ్ చేయడం ట్రై చేస్తున్నారు. And you know that there are specific provisions as far as the laws of the land is concerned, and also it is enshrined in our constitution. We have to see that our constitutional rights and the constitutional tenets are also maintained. Harmony has to be maintained, particularly religious harmony has to be maintained at all costs. So we really appeal to them. Okay, who asked the question? Right. అది కరెక్ట్, అది ఇన్వెస్టిగేషన్ అవుతున్నారు, అరెస్ట్ చేశారు వాళ్ళు, అది సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అది అలాంటిది ఏదో యాక్టివిటీ, ఏదో కార్యక్రమం ఈ సోషల్ మీడియా లేకపోతే మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడము, దాని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటుంది. ఇప్పుడు దీనిలో కూడా రకరకాల మాటలు వస్తున్నారు, ఇది కొత్తది కాదు సార్, ఇది పాతది, ఇది ఎప్పుడు చేశారు, అది అని మనం విచారిస్తాము. మరి ఇప్పుడు ఇది ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారు, ఒకవేళ పాతది అయితే ఇది ఎవరు సర్క్యులేట్ చేస్తారో అది కూడా మనం చూసుకుంటాం. అంటే అందరూ ఈ ఫార్వర్డింగ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో an offense under the IT Act. అందుకోసం మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏదో పంపించారు పెట్టారు అని దాన్ని మనం ఫార్వర్డ్ చేయడము, ఆ ఫార్వర్డ్ చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. అందుకోసం we request
దట్ అలాంటిది వివరాలు ఏదో కనబడితే అది తెలిస్తే అది ఫార్వర్డ్ చేయకూడదు. నౌ డేస్ వీ హ్యావ్ టెక్నాలజీ వేర్ ద డిజిటల్ ఫారెన్సిక్స్ విల్ బి డన్. ఎవ్రీ ఫుట్ ప్రింట్ విల్ బి అవైలబుల్. అది ఎక్కడ ఒరిజినేట్ అయినారని అది తెలిసిపోతుంది. ఒకవేళ ఎవరు క్రియేట్ చేసి ఫార్వర్డ్ చేశారు అనుకోండి, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఫస్ట్ పంపించినారు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా we will be able to get it. Okay, friends? So, last question, sir. In social media, it is very evident that misinformation has been spreading. Yeah. So far, as the police has identified or even arrested one. Yeah, many. We have taken action. Comes to misinformation campaign. No, we have done. We'll furnish that information. Yeah? Yeah. Okay? Political ఏమైనా లిస్ట్ ఇచ్చినాం మీరు కనబడుతుంది, మీరు వస్తుంది లిస్ట్ వస్తుంది. ఓకే, సో దెర్ ఆర్ 9 కేసెస్లో 9 కేసెస్లో పొలిటికల్ పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయా, డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్, లేకపోతే వాళ్ళు ఏ కేసు లేని చోట కూడా కేసు ఉన్నాయని దుష్ప్రచారం చేయడం, కేసు కట్టిపించడం, తర్వాత అది ఫాల్స్ అయింది, అలాంటిది కూడా ఉన్నాయి. సో 15 of them have been arrested, including one in రాజమండ్రి. మీకు తెలుసు రాజమండ్రి కూడా అట్లా అయింది. అంతర్వేది ఇన్సిడెంట్ అయిన తర్వాత వెంటనే ఇంకొకటి ఏదో ఆరోపణలు పెట్టారు. సో వీఆర్ టేకింగ్ యాక్షన్ ఆన్ దాట్. ఓకే, Would there be any preventive arrests pertaining to this political? Because it's a pattern. no, well, I mean that we don't know who will indulge in that, but there are groups, parties. Yeah, if there are somebody who are recurrently doing it, we will take action. We'll open sheets against them and take some preventive actions. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది ప్రతి ఇన్సిడెంట్లో కనపడుతుంది, అవునా కాదా? ప్రతి ఇన్సిడెంట్లో ఏదో అనుమానంగా ఏదో రెచ్చగొట్టడము అది జరుగుతున్నారు. కొన్ని చోట ఇన్సిడెంట్ కూడా లేదు, కానీ ఇన్సిడెంట్ అయింది అని అరుచుకోవడము, ప్రచారం చేయడము, రెచ్చగొట్టడము, అల్లరి చేయడము. తర్వాత కొన్ని చోట్ల వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కూడా అయినారు. అది చూడండి, లిస్ట్ ఇచ్చినాము. ఓకే, అది లిస్ట్లో ఉన్నాయి పొలిటికల్ పార్టీస్. లేదండి, ఇట్ ఈస్ అవైలబుల్ విత్ యూ. ఓకే, ఇట్ ఈస్ అవైలబుల్. మీరు మాట్లాడతారు. How do you react when communal motives are attributed to persons holding politics and they have been targeted on the lines of Yeah, we are taking some legal opinion about that because it is against the Constitution. If somebody uses attributes, caste, community, religion, region, alandi, if they are attributing it and openly attributing it like that, we are taking legal opinion about it. It is definitely against the Constitution. Yeah, thank you. We're taking legal action, legal opinion on that. Yeah, thank you.